బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జ్యోత్స్న నిశ్చితార్థం దీప వల్ల జరిగిపోయిందని ఇక జ్యోత్స్న అందరి ముందు దీపని చాలా ఘోరంగా అవమానిస్తూ, నన్ను ఎందుకిలా ఏడిపిస్తున్నావు, నా జీవితాన్ని ఎందుకిలా నాశనం చేస్తున్నావు అని అందరి ముందు దీపని దోషిలా నిలబెడుతుంది. దాంతో పారిజాతమైతే దీపని మెడపట్టుకొని ఇక బయటికి గెంటేసి, వెళ్ళండయ్యా వెళ్ళండి, ఇక ఈ ఇంటి ఛాయల్లో కూడా మీరు రావద్దు, నా మనవరాల్ని ప్రశాంతంగా ఉండనివ్వండి అని చెప్పేసి అనగానే ఇక కార్తీక్ దీపని, కాంచనని, అలాగే కాశీ, స్వప్న అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఇంటికి వచ్చిన దీప, కార్తీక్ చాలా బాధపడుతూ ఉంటారు. ఇక అనసూయ, ఆ భగవంతుడే అలాంటి వాళ్ళకి శిక్ష వేస్తాడులేవే, నువ్వు జ్యోత్స్న జీవితాన్ని కాపాడావు, ఆ దుర్మార్గుల నుంచి జ్యోత్స్న జీవితాన్ని నాశనం కాకుండా చూసుకున్నావు అని అంటూ ఉంటే ఇంతలోకి ఆవేశంగా సుమిత్ర అక్కడికి వస్తుంది. దీప తప్పు చేసి అది భగవంతుడి మీదకి తొయ్యొద్దు అని వెనకాలనే ఇక అనసూయ, అలా అంటారేంటి సుమిత్ర గారు అని అంటూ ఉంటే, ఆగండి, మీరెవ్వరూ ఇంకా దీపని వెనకేసుకురావాలని నా దగ్గర ట్రై చేయొద్దు. అత్త, ముందు నువ్వు ప్రశాంతంగా ఉండు. ఏంట్రా ప్రశాంతంగా ఉండేది? నా కూతురు ఒట్టి వెర్రివాగులది, దానికి మంచి తప్ప చెడు గురించి తెలీదు. అందుకే రెండు ముక్కలైన ఈ కుటుంబాన్ని ఏదో ఒక రకంగా కలపాలి అని ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగానే దాని నిశ్చితార్థానికి మీ అందరూ రావాలి అనుకుంది. కానీ నీ భార్య, ఈ మహాతల్లి, నా కూతురి జీవితంతో ఆటలాడుకుంటుంది, దాని జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంది. సుమిత్రమ్మ, నేను చెప్పేది నిజం. నిజంగానే ఆ గౌతమ్ మంచివాడు కాదు. సాక్ష్యం ఉందా చెప్పు, నీ దగ్గర సాక్ష్యం ఉందా అని వెనకాలే ఇక అనసూయమ్మ, ఏంటి సుమిత్ర గారు అలా అంటున్నారు? సాక్ష్యం ఉంటేనే ఇప్పుడు ఎవరైనా నమ్ముతారు. ఎందుకంటే నీ మేనకోడలు నా కూతురి జీవితాన్ని ఒక్కసారి కాదు ఎన్నోసార్లు దాని సంతోషాల్ని ముక్కలు చేసింది. అలాంటప్పుడు దీప చెప్పే అబద్ధాల్ని ఎవరు నమ్ముతారు? మొన్నటికి మొన్న నా కూతురు నిన్ను, నీ కూతుర్ని చంపడానికి ప్రయత్నించిందని ఇంటికొచ్చి నా కూతుర్ని చావబాదావు. సాక్ష్యం అడిగితే లేవన్నావు, తీసుకురాలేదు, దాని గురించి మర్చిపోమన్నావు. సర్లే, ఏదో పొరపాటు పడుంటావు అని మర్చిపోయాను. కానీ ఇప్పుడు నువ్వు చేసిన తప్పుని ఎట్టి పరిస్థితిలోనూ నిన్ను క్షమించను దీప అని వెనకాలనే ఇక కార్తీక్, అది కాదత్తా, కార్తీక్, ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు. ఇది దీప నేను తేల్చుకోవాల్సిన విషయం. చెప్పు దీప, గౌతమ్ తప్పు చేయటం నీ కళ్ళతో నువ్వు చూశాను అంటున్నావు, మరి దానికి సాక్ష్యం ఏది చెప్పు? ఎందుకంటే అది అబద్ధం. అలాంటప్పుడు నీ దగ్గర సాక్ష్యం ఎలా వస్తుంది? అయ్యో సుమిత్రమ్మ, నేను చెప్పేది నిజం. నిజంగానే ఆ గౌతమ్ చెడ్డవాడు, ఆడపిల్ల జీవితాలతో ఆటలాడుకునేవాడు. ఈ రోజు కాకపోయినా రేపైనా మీకు నిజం తెలుస్తుంది. కానీ జ్యోత్స్నకి వాడితో పెళ్లి జరిగిపోతే జ్యోత్స్న జీవితమే నాశనమవుతుంది. మీరు నన్ను కొట్టినా, తిట్టినా, అసహించుకున్నా నేను చెప్పేది మాత్రం నిజం అని అంటూ ఉంటే, ఆపు దీపా, ఇంకా నీ అబద్ధాలతో ఈ కుటుంబాన్ని నమ్మించగలవేమో, నన్ను మాత్రం నమ్మించలేవు. చూడు, నా ప్రాణాన్ని కాపాడవని ఇన్నాళ్ళు నీ మీద నాకు ప్రేమ, అభిమానం ఉండేవి. కానీ ఈ రోజుతో అవన్నీ చచ్చిపోయాయి. నీకు నాకు ఏ సంబంధం లేదు. ఈ విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. నా కూతురి జీవితంలో ఇంకొకసారి నీ వల్ల ఏదైనా తప్పు జరిగితే అది కాదు, నేనే నిన్ను వదిలిపెట్టను అంటూ సుమిత్రగా వెళ్ళిపోతూ ఉంటే ఇక కాంచన, వదిన ఆగు, చూడు వదిన, నీ కోడలు తప్పు చేసినా, నీ మేనకోడలు బాధపడినా నీకు ఎటువంటి అభ్యంతరం లేదనుకుంటా. కానీ నా కన్న కూతురు కన్నిటికి కారణమైన ఈ దీపని మాత్రం నేను క్షమించను అంటూ సుమిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక దీప ఏడుస్తూ కుప్పకూలిపోతుంది. అది చూసిన అనసూయ, ఏడవకే, నువ్వెప్పుడు ఎవరికీ చెడు చేయలేదు, నీ మంచితనమేంటో ఖచ్చితంగా వాళ్ళకి అర్థమవుతుంది అని వెనకాలనే ఇక దీప, కాంచనమ్మ గారు, మీరైనా నా మాట నమ్ముతున్నారా? సుమిత్రమ్మ అన్న మాటలు బాధను కలిగించిన నేను చేసింది కరెక్టే అని అంటూ ఉంటే, దీప, ఇక్కడ జరుగుతుందంతా చూస్తుంటే నాకు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కావట్లేదు. ఇవన్నీ చూస్తుంటే నిజంగానే నువ్వు జ్యోత్స్న మీద పగపట్టావేమో అనుమానం నాకు కూడా కలుగుతుంది. మమ్మీ, వాళ్ళకంటే దీప గురించి తెలీదు, నీకు దీప గురించి తెలుసు కదా, మరి ఎలా ఇలా మాట్లాడుతున్నావు? కార్తీక్, నేను దీప గురించి తెలిసి ఇలా మాట్లాడట్లేదురా వదిన, అలాగే అక్కడ నాన్న వాళ్ళ ఉద్దేశంతో ఇలా మాట్లాడుతున్నా నేను అంటూ కాంచన లోపలికి వెళ్తుంది. ఇక దీప, కార్తీక్ బాబు, మీరేనా నన్ను నమ్ముతున్నారా? దీప, నేను నీ మాటల్ని నమ్ముతున్నాను. కానీ గౌతమ్ని ఎప్పటి నుంచో నేను, అలాగే జ్యోత్స్న కూడా చూస్తున్నాం. ఎప్పుడు గౌతమ్ అలాంటి వాడని మాకు తెలీదు.
నువ్వు ఇప్పుడు చెప్తుంటేనే నాకు ఆశ్చర్యంగా ఉంది అని కార్తీక్ అంటాడు. ఇక దీప, అంటే కార్తీక్ బాబు కూడా నా మాటల్ని నమ్మటం లేదా అని మనసులో అనుకొని చాలా బాధపడుతుంది. ఇంకా ఒక పక్కన జ్యోత్స్న అయితే చాలా దిగులుగా ఏడుస్తూ ఇక రూమ్లో కూర్చుంటుంది. సుమిత్ర అక్కడికి వచ్చి, జ్యోత్స్న, ఉదయం నుంచి నువ్వు ఏమీ తినలేదు, ఈ పాలైనా తాగమ్మా. వద్దు మమ్మీ, నాకు ఈ పాలు ఏమీ వద్దు, నన్ను ఒంటరిగా వదిలేయండి అని ఏడుస్తూ చెప్తుంటే ఇక అప్పుడే దశరథ శివనారాయణ వస్తారు. అమ్మ జ్యోత్స్న, నువ్వు ఇలా ఉంటే మేము తట్టుకోలేమమ్మా, పాలు తాగమ్మా, మా మాట విను. ఎందుకు వినాలి తాత? నేను బావని ప్రేమించానని చెప్పానా మీతో? లేదు కదా, మీరే బావని నాకు ఇచ్చి పెళ్లి చేస్తానన్నారు. సరే అని అన్నాను. తర్వాత బావని దీప పెళ్లి చేసుకుంది, బావని మర్చిపోండి మీరే అన్నారు. సరే అని అన్నాను. మీకు నచ్చిన సంబంధం చేసుకుంటానని చెప్పాను. కానీ ఇప్పుడేమైంది? ఆ దీప వల్ల అందరి ముందు నేను ప్రశ్నార్థకంగా మారిపోయాను. అందరూ రేపటి నుంచి నేను బయటికి వెళ్తే నన్ను ఎలా చూస్తారో నాకు తలుచుకుంటేనే భయంగా ఉంది అని జ్యోత్స్న ఏడుస్తూ ఉంటే ఇక పారిజాతం, తప్పు చేసిన వాళ్ళకి లేనిది నీకెందుకే? అయినా నిన్ను చూసి అలాంటి వాళ్ళు కుళ్ళు కుళ్ళు ఏడవాలి, నువ్వు కాదు. ఏడవకే, ఏడవకు అని వెనకాలనే ఇక శివనారాయణ, జ్యోత్స్న అందరి ముందు తల ఎత్తుకునేలా చేస్తాను. అవును, దేని చూసి ఆ దీప, ఆ కార్తీకు నా మనవరాల్ని తక్కువ చేయాలని చూస్తున్నారో వాళ్ళకి అది లేకుండా చేస్తాను. ఏంటి నాన్న మీరంటుంది? అవును, నా మనవరాలు ఏంటో ఈ ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేస్తాను. ఏం చేస్తానన్నా? జ్యోత్స్న పేరున ఈ యావదాస్తిని రాస్తాను. అప్పుడు నా మనవరాలేంటో అందరికీ తెలుస్తుంది. తనేమి మామూలు మనిషి కాదు అని అందరికీ అర్థమవుతుంది అని వెనకాలనే ఇక పారిజాతం చాలా సంతోషపడుతుంది. ఇక సుమిత్ర, మావయ్య గారు, మీరు తీసుకున్న నిర్ణయం మాకెంతో నచ్చింది. జ్యోత్స్న, ఇప్పుడు నువ్వు అప్పుడు సంబంధాలు వాటంతటా అవే ఇంటికి వస్తాయి. అవును అని చెప్పేసి అనగానే జ్యోత్స్న, నేను అనుకున్నది జరిగిందా అన్నట్టు చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత ఇక గౌతమ్ అయితే సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే గౌతమ్ పేరెంట్స్, ఒరే గౌతమ్, కొంచెంలో మిస్ అయ్యాం, లేదంటే ఆ ఫ్యామిలీ ముందు నువ్వు తప్పు చేసిన వాడిగా దోషిగా నిలబడేవాడు. అప్పుడు నీ వెనక మేం కూడా తప్పు చేసినట్టుగా ఉండేవాళ్ళం. కానీ టైంకి నువ్వు అక్కడి నుంచి క్యాన్సిల్ చేసుకొని రావటం చాలా మంచిదైంది. కానీ ఎప్పుడు ఇలాగే జరగదు. డాడ్, మీరేమీ ఫీల్ అవ్వద్దు, నేనంతా చూసుకుంటాను. ఏంట్రా నువ్వు చూసుకునేది? ఆ అమ్మాయి చెప్పేది అక్షరాల నిజం. నువ్వు ఎంతమంది అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకున్నావో మాకు బాగా తెలుసు. ఈ విషయం బయటకు వెళ్తే ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాం. అదే జరిగింది. డాడ్, ఎందుకు మీరు ఇలా గొడవ చేస్తున్నారు? నేను చూసుకుంటానన్నాను కదా. చూసుకోవడం కదరా స్టూపిడ్. నీ వల్ల ఏదైనా పొరపాటు జరిగితే మాత్రం నేను అస్సలు ఊరుకోను అంటూ గౌతమ్ పేరెంట్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక గౌతమ్ అయితే, ఇదంతా ఆ దీప వల్లే వచ్చింది. అవును, అది కనుక సమయానికి అక్కడికి రాకపోయి ఉంటే ఈ పాటికి నిశ్చితార్థమై నేను హ్యాపీగా ఉండేవాణ్ణి. ఇదంతా చేసింది ఆ దీప. దాన్ని అంత ఈజీగా వదలను. చెప్తా, దాన్ని ఏం చేయాలో అదే చేస్తాను అని గౌతమ్ అయితే చాలా హ్యాపీగా ఆలోచిస్తూ ఇక అక్కడి నుంచి బయటికి వెళ్తాడు. ఇక గౌతమ్ బయటికి వెళ్ళగానే దీప కూడా ఇక గౌతమ్ ఇంట్లో పనిచేసిన అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు కదా, ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుందనని వెతుక్కుంటూ ఆ అమ్మాయి కోసం అని చెప్పేసి ఒక స్లమ్ ఏరియాకైతే వస్తుంది. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ అమ్మాయి గురించి అడుగుతూ ఉంటుంది. కానీ ఎవరికి కూడా ఆ అమ్మాయి అడ్రస్ తెలీదని, తన్ని వాళ్ళు మాకు తెలీదని చెప్తారు. ఇక దీప, ముఖం తెలియని వాళ్ళు, పేరు కూడా తెలీదు, అలాంటి వాళ్ళని నేను ఎక్కడని వెతుకుతాను? ఇలా అయిందేంటి? దేవుడా, నేను చేసేది మంచి, నువ్వే నాకు ఏదో ఒక దారి చూపించు అని దీప అయితే మనసులో అనుకుంటుంది. ఇక ఇంతలోకి గౌతమ్ అయితే కారులో వెళ్తూ ఉంటాడు. ఇక అదే కారులో వెనకన ఇక ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా ఉంటారు. వాళ్ళని చూసిన దీప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఈ గౌతమ్ వాళ్ళని తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాడు? వెళ్ళి ఎలా అయినా సరే ఈ నిజాన్ని అందరి ముందు తెలిసేలా చేయాలి అని చెప్పేసి ఇక దీప అయితే కార్తిక్కి ఫోన్ చేస్తుంది. ఇక కార్తిక్ ఏమో, దీప రెస్టారెంట్కి రాలేదు, ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని వెనకాలనే, కార్తిక్ బాబు, నేను ఇక్కడే ఈ సనత్ నగర్లో ఉన్నాను. అలాగే ఈ పక్కన చిన్న సందులు ఉంటాయి కదా, ఆ సందులోకి వెళ్తున్నాను. మీరు ఇక్కడికి త్వరగా రండి కార్తిక్ బాబు అని వెనకాలనే దీప, ఏమైంది? నీకేమైనా ప్రమాదం జరిగిందా?
కార్తీక్ బాబు నేను చెప్పేది వినండి, త్వరగా మీరు ఇక్కడికి రండి అంటూ దీప అయితే కాల్ కట్ చేస్తుంది. ఇక కార్తీక్ వెంటనే అక్కడి నుంచి బయలుదేరుతూ ఇక అక్కడున్న మేనేజర్ మీ బైక్ ఒకసారి ఇస్తారా? సార్ ఇదిగోండి సార్ బైక్ కీస్ అని చెప్పి అనగానే కార్తీక్ ఇక బైక్ వేసుకొని ఇక దీప చెప్పిన అడ్రస్కి అయితే బయలుదేరుతాడు. ఇంతలోకి అప్పుడే అక్కడ గౌతమ్ కారు ఆగి ఉంటుంది. ఇక దీప మెల్లగా అక్కడికి వెళ్తుంది. వెళ్ళేసరికి అక్కడ గౌతమ్ ఆ రౌడీలు కలిసి ఇక లోపలికి తీసుకొస్తూ ఉంటారు. ఇక వాళ్ళని లోపలికి తీసుకెళ్లగానే గౌతమ్ ఏంటి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంట కదా, విషయం తెలిసింది, అందుకే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. బాబు నా కూతురి జీవితాన్ని నాశనం చేయదు, దానికి ఆబాషన్ చేయమని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆబాషన్ చేయడానికి కుదరదని చెప్పారు. ఇప్పుడు అది బిడ్డని కనాలి, లేకపోతే దాని ప్రాణాలే పోతాయి. దయచేసి దాన్ని పెళ్లి చేసుకోండి బాబు. ఏంటి మీకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది? అయినా నా ముందు నోరు మూసుకొని కుక్కిన పెళ్ళలా పడుండే మీరు నా మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారంటే అంతా అర్థమవుతుంది. అందుకే మీ కడుపులో బిడ్డని మీరు అబార్షన్ చేయించలేరు అన్నారుగా, నీ కూతురు ప్రాణాలు తీయటానికి ఇక్కడికి తీసుకొచ్చాను. ఏంటి అలా చూస్తున్నారు? వాడి కూతుర్ని ఇక్కడే చంపేయండి అని వెనకాలనే ఇక దీప ఏంట్రా ఏం చేస్తున్నావు నువ్వు అని గట్టిగా అరుస్తుంది. వచ్చావా నువ్వు? నీకోసం నేనే వద్దాము అనుకున్నాను, కానీ ఒకే దెబ్బకి 2 పిట్టలన్నట్టు భలే దొరికావే. రారా, నువ్వు నా చేతిలో ఈరోజు చచ్చావే. దేనికంటే ముందు నీ ప్రాణాలు పోవాలి అని ఇక దీపని అటాక్ చేయమని రౌడీలతో చెప్తాడు. ఇక దీప వీరు నా ప్రాణాలు తీయడం కాదురా, ఈరోజు నువ్వేంటో నీ నిజ స్వరూపమేంటో ఈ ప్రపంచంకి తెలిసేలా చేస్తానరా అంటూ దీప అయితే ఆ రౌడీలందరినీ కూడా ఇక చేతులతో రౌడీలతో కర్రలతో చిత్తకొడుతూ ఉంటుంది. ఇక ఆ పేరెంట్స్ అయితే అమ్మ దీప అని చెప్పేసి అంటూ ఉంటే గౌతమ్ ఏయ్ దీప అని దీపని కొట్టబోతూ ఉంటే అప్పుడే కార్తీక్ అక్కడికి వచ్చి గౌతమ్ చంప పగలగొడతాడు. దాంతో గౌతమ్ ఏయ్ అని వెనగాలే నోరు మీరా, నువ్వంటే ఎలాంటి వాడివో దీప చెప్తే ఆ రోజు ఎవరు నమ్మలేదు, కానీ ఈరోజు మాత్రం నువ్వు నా చేతిలో చచ్చావురా అని చెప్పేసి ఇక గౌతమ్ని కొడుతూ ఉంటాడు కార్తీక్. ఇంతలోకి అప్పుడే పోలీసులు అక్కడికి వస్తారు. రాగాలే ఇక అక్కడున్న మీడియా వాళ్ళు కూడా వస్తారు. రాగాలే ఇక గౌతమ్ అన్యాయం చేసిన అమ్మాయి ఏడుస్తూ వీడు నా జీవితాన్ని నాశనం చేశాడు, పెళ్లి చేసుకోమంటే పెళ్లి చేసుకొని అబార్షన్ చేయించుకోమన్నాను, దేవతలా వచ్చిన ఈమె నా ప్రాణాలని కాపాడింది. అవును, పోలీస్ కంప్లైంట్ ఇచ్చానని నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నన్ను చంపేయాలని చూశాడు అని జరిగిందంతా చెప్తుంది. ఇక అదంతా కూడా మీడియా వాళ్ళు రికార్డ్ చేసుకొని పోలీసులు అయితే గౌతమ్ని అరెస్ట్ చేసి ఇక థ్యాంక్స్ అమ్మా, మీరే కనుక లేకపోయింటే ఈరోజు నా కూతురు ప్రాణాలు పోయేవి అని అంటూ ఉంటే ఇక మీడియా వాళ్ళైతే సూపర్ మేడం, మీలాంటి ఆడవాళ్ళు ఉంటే ఆడవాళ్ళకి అన్యాయమే జరగదు, మీకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది? ఎందుకని ఇంత అర్జెంటుగా ఇక్కడికి వచ్చి మాకు ఫోన్ చేశారు? ఎందుకంటే వీళ్ళలాంటి వాళ్ళని ఎవరు కూడా నమ్మకూడదని, వీడు మంచివాడని నమ్ముకునే కొంతమందికి వీడు చెడ్డవాడని తెలియాలని ఈరోజు నేను మిమ్మల్ని పిలిపించాను. సమయానికి మీరు ఇక్కడికి రావటం నాకు చాలా సంతోషంగా ఉంది అని దీప మీడియాలో చెప్తుంది. ఆ మాటలన్నీ విన్న ఆ మీడియా వాళ్ళైతే దీపకి క్లాప్స్ కొడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక కార్తీక్ దీప అంటే ఇదంతా కార్తీక్ బాబు, మీకు ఫోన్ చేసే ముందే మీడియా వాళ్ళకి పోలీసులకు కూడా నేను ఫోన్ చేశాను. వీడేంటో వీడి నిజ స్వరూపం ఏంటో ప్రపంచంలో అందరికీ తెలియాలి. జోష్న లాంటి చాలామంది వీడి చేతిలో నమ్మి మోసపోతుంటారు. అందుకే వీడు ఇంకొకసారి ఏ అమ్మాయిని మోసం చేయకుండా ఉండాలంటే వీడి నిజ స్వరూపం అందరికీ తెలియాలని మీడియా వాళ్ళని పోలీసుల్ని పిలిచాను. నేను అనుకున్నది చేశాను అని వెనకాలని దీప సారీ, అందరితో పాటు నేను కూడా నిన్ను ఈ విషయంలో కోపడ్డాను. కార్తీక్ బాబు, మీకు నిజం తెలీదు, కానీ తెలియకపోయినా మీరు నా వెంట ఉన్నారు, నాకదే చాలు అని చెప్పి దీప అంటుంది. ఇక ఇదంతా కూడా మీడియాలో చాలా ఫాస్ట్గా వైరల్ అయితే అవుతుంది. ఇంతలోకి స్వప్న ఆ వీడియోని చూసి నానమ్మ ఆ రోజు ఎన్ని మాట్లాడింది దీప వదిని, ఆ కుటుంబం మొత్తం దీప వదిన తప్పు చేసినట్టు వేలెత్తి చూపించి బయటకి గంటేశారు. ఇప్పుడేమంటారు? సమయానికి మా దీప వదిన ఈ ఎంగేజ్మెంట్ ఆపకపోయి ఉంటే ఈరోజు అలాంటి వాడితో జోస్న పెళ్లి జరుగుండేది అని కాశీతో చెప్తుంది. ఇక కాశీ వెంటనే ఈ విషయం నానంతో చెప్పాలి, ఆగుతిల్లు అంటూ కాశీ అయితే ఇక పారిజాతానికి ఫోన్ చేస్తాడు. అప్పుడే శివనారాయణ, దశరథ, సుమిత్ర అలా ఉంటారు. ఇక పారిజాతానికి ఫోన్ రావడంతో పారిజాతం కాశీ ఏంటి ఫోన్ చేశాడు, ఇప్పుడు గనక ఫోన్ ఎత్తితే ఈ ముసలాడు నా పికప్ నొక్కేస్తాడు అంటూ పారిజాతం ఫోన్ తీసుకొని మెల్లగా పైకి వెళ్తుంది. ఇంతలోకి సుమిత్ర నేను కాఫీ పెట్టి తీసుకొస్తాను అని అంటూ ఉంటే శివనారాయణ జోష్నని ఇలా వదిలేయకూడదు, మనం అనుకున్నట్టు జోష్నని ఆస్తి మొత్తం జోష్న పేరున రాయాలి అని అంటూ ఉంటాడు. ఇంతలోకి పారిజాతం పైకి వెళ్తూ ఇక ఫోన్లో ఏంట్రా కాశీ, జరిగిందంతా తెలిసి కూడా
మీ అక్క ఎలా ఉందో ఏంటో తెలుసుకోవాలని ఈరోజు నీకు బుద్ధి పుట్టిందా? లేదు నానమ్మా, మా దీపక్కని ఆ రోజు నువ్వు అంత ఘోరంగా అవమానించావు కదా. ఈరోజు మా దీపక్క చేసింది మంచని మీకు తెలియడం కోసం ఫోన్ చేశాను. ఏంట్రా దాని గొప్ప, దాని మంచి? మీరు దీప గో జోష్నక్కని పెళ్లి చేయాలనుకున్న ఆ గౌతమ్ ఎలాంటివాడో మా అక్క సాక్ష్యాలతో నిరూపించింది. ఆల్రెడీ అది టీవీలోనూ న్యూస్ ఛానల్స్లోనూ వస్తుంది. మీరింకా చూడలేదా అని వెనకాలనే పారిజాతం షాక్ అయి ఏంట్రా నువ్వంటుంది, ఫోన్ పెట్టే అంటూ ఫోన్ కట్ చేసి ఇక వీడియోని చూస్తుంది. ఒక్కసారిగా గౌతమ్ వీడియోని చూసి షాక్ అయిపోతుంది. ఇక జోస్నా జోస్నా అని పరుగులు పెడుతూ లోపలికి వెళ్తుంది. అప్పుడే కింద ఉన్న సుమిత్ర, అత్తయ్యగారేంటి జోష్నని ఫోన్ వచ్చిందని పైకెళ్ళి ఇప్పుడు జోష్న గురించి అంత కంగారుగా లోపలికి వెళ్తున్నారు? కొంపతీసి జోస్న ఏ అఘాయిత్యానికో పాల్పడలేదు కదా అని సుమిత్ర కూడా పరుగున పైకి వెళ్తుంది. ఇక వెళ్ళేసరికి లోపల ఉన్న పారిజాతం జోస్నతో, జోస్నా జోస్నా ఏమైంది క్రాని, ఏమైందంటావేంటే? ఆ దీప నీకు అన్యాయం చేయలేదు, నీకు మంచి చేసింది అని ఎనగాలనే ఇక జోస్న, ఏంటి క్రాని నువ్వు అంటుంది? దీప నాకు అన్యాయం చేయకుండా న్యాయం చేయడం ఏంటి? అవునే, ఆ దీప చెప్పింది నిజమే. ఆ గౌతమ్ ఆడపిల్లల జీవితాలతో ఆటలాడుకునేవాడు. వాడు అస్సలు మంచివాడు కాదు. ఇదిగో చూడు, ఈ వీడియోలో వాడి నిజస్వరూపమంతా దీప ఎలా బయట పెట్టించిందో అని వెనకాలనే జోష్న ఒక్కసారిగా ఆ వీడియోని చూస్తుంది. అప్పుడే సుమిత్ర పైకి వస్తుంది. రాగాలే ఇక జోస్న, ఛీ, నా ప్లాన్ అంతా నాశనం చేసింది దీప అని అంటుంది. ఒక్కసారిగా సుమిత్ర, దీప జోస్న ప్లాన్ని నాశనం చేయడం ఏంటి అని అనుకుంటూ ఉంటే ఇక పారిజాతం, జోస్న ఏమంటున్నావి నువ్వు? అవును గ్రాని, గౌతమ్ మంచివాడు కాదని నాకు ముందే తెలుసు. ఏంటి నువ్వంటుంది? గౌతమ్ మంచివాడు కాదని నీకు ముందే తెలుసా? అవును గ్రాని, నాకు నిశ్చితార్థం అవ్వకముందే గౌతమ్ ఎలాంటివాడో ముందే తెలుసు. అవును అని అనగానే పారిజాతం, నువ్వేమంటున్నా నాకు అర్థం కావట్లేదే. వాడు మంచివాడు కాదని తెలిసి వాడితో నిశ్చితార్థానికి ఎలా ఒప్పుకున్నావే? ఎందుకంటే దీపని అందరూ అసహించుకోవడం కోసం, దీపంతట దీపే ఈ నిశ్చితార్థం ఆపడం కోసం. నాకొక్క ముక్క కూడా అర్థం కావట్లేదే. గ్రాని, ఆ రోజు గౌతమ్ని చూడటానికి నన్ను మీరు ఇంటికి వెళ్ళమని చెప్పారా? నేను ఆ రోజే గౌతమ్ని కలవటానికి వెళ్ళాను. వెళ్ళాకే తెలిసింది గౌతమ్ ఎలాంటివాడో అని. ఆ రోజు దీప గౌతమ్ని బెదిరించడం అంతా కూడా నేను చూశాను. అప్పుడే నాకు అర్థమైంది, గౌతమ్తో నిశ్చితార్థానికి ఒప్పుకున్నట్టు అందరినీ నమ్మించాలి. అప్పుడు దీప ఈ నిశ్చితార్థంకి వచ్చేలాగా ఏదో ఒకటి చేయాలి. అందుకనే దీప క్యాటరింగ్ ఇచ్చేలాగా బావా అతన్ని తాతయ్య పిలిచేలాగా చేశాను. ఇక్కడికి వచ్చాక దీపే గౌతమ్ని చూసి నిశ్చితార్థం ఆపేస్తుందని నా ప్లాన్ వర్కౌట్ అయింది. నేను అనుకున్నట్టే దీప నిశ్చితార్థాన్ని ఆపింది. నేను ఎలాంటిదానైనా అవ్వచ్చు. దీపని ఎన్నోసార్లు నేను ఇబ్బంది కూడా పెట్టించచ్చు. కానీ దీప క్యారెక్టర్ అది కాదు. తన కళ్ళ ముందే అన్యాయం జరిగితే దీప చూస్తూ ఊరుకోదు. అందుకే దీప నిశ్చితార్థం ఆపుతుందని నాకు బాగా తెలుసు. నిజంగానే దీప నిశ్చితార్థం ఆపింది. కానీ తప్పంతా దీపదే అన్నట్టు ఎమోషనల్ డ్రామా ఆడి మమ్మీని, తాతని, అలాగే డాడీని అందరినీ కూడా దీపని అసహించుకునేలా చేశాను. కానీ దీప ఇంత ఈజీగా ఈ గౌతమ్ గాడి గురించి నిజం కనిపెడుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వీడు నిజంగా పెద్ద ఫులే. పేరుకి కలెక్టర్ కొడుకు. కనీసం చేసే తప్పుల్ని దాచిపెట్టుకోవడం కూడా వీడికి తెలీదు అని జోస్న అంటూ ఉంటే ఆ మాటలన్నా విన్నా సుమిత్ర షాక్ అయిపోతుంది. ఒక్కసారిగా జోస్న అని గట్టిగా అరుస్తుంది. పారిజాతం, జోస్న షాక్ అయిపోతారు. ఇక సుమిత్ర అయితే జోస్న చంపా పగలు కొడుతుంది. మమ్మీ నోర్మయ్, నిన్నెంత నమ్మానే. నువ్వు మారిపోయావు, అందరితో మంచిగా ఉన్నావు అనుకున్నాను. కానీ నీ మనసులో ఇంత కుట్ర పెట్టుకున్నావా నిన్ను అని జోస్నని ఈడ్చుకుంటూ కిందకి తీసుకెళ్తుంది. శివన్నారాయణ అలాగే దశరథ, ఏమైంది, ఎందుకు సుమిత్ర నా మనవరాల మీద చేయి చేసుకున్నావు అని దశరథ అంటాడు. ఇక శివనారాయణ అంటాడు, మావయ్య ఇదేం చేసిందో తెలుసా మీకు? ఏం చేసింది? ఇదేం చేసిందంటే అని చెప్పేసి ఇక జరిగిందంతా సుమిత్ర, దశరథ అలాగే శివనారాయణతో చెప్తుంది. దీప మీద కక్ష కట్టి గౌతమ్ ఎలాంటి వాడో తెలిసి కూడా ఇది గౌతమ్తో పెళ్ళికి ఒప్పుకుంది. అవును మావయ్య అని అత్తయ్య గారు మీ చేతిలో ఉన్న వీడియోని మావయ్యకి ఇవ్వండి అని అనగానే శివనారాయణ వీడియో చూసి షాక్ అయిపోతాడు. ఇదంతా నిజంగానే జోష్నకి తెలుసు. కానీ జోస్న దీప తప్పు చేసిందని అందరి ముందు దీపని వేలెత్తి చూపించేలా చేసింది అని అనగానే ఇక అందరూ కూడా షాక్ అవుతారు. ఇక వెంటనే సుమిత్ర జోష్నని పట్టుకొని ఇక అందరూ కూడా దీప ఇంటికైతే వస్తారు. రాగాల్ని దీప అలాగే కార్తీకు, సుమిత్ర అందరూ కూడా హాల్లో ఉంటారు. ఇక జోష్ననైతే దీప కాళ్ళ మీద పడేస్తుంది. ఇక అందరూ షాక్ అయిపోయి
కాంచన, వదిన ఏం చేస్తున్నావు నువ్వు? జోష్ననింటి ఇలా కొట్టుకుంటూ ఇంటికి తీసుకొచ్చావు. కొట్టడం కాదు, ఈ చేసిన పనికి దీన్ని ఇక్కడే చంపేనంత కోపం వస్తుంది. దీపా, నన్ను క్షమించు అని వెనకాలనే సుమిత్రమ్మ, మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి? ఏం జరిగింది అని కార్తీక్ అంటాడు. కార్తీక్, నువ్వు చెప్తూనే ఉన్నావు దీప ఎప్పుడు తప్పు చేయదు, దీప ఏం చేసినా అందరి మంచి కోసమే చేస్తుందని. కానీ మేమే దీని మీద ఉన్న పిచ్చి ప్రేమతో కళ్ళు మూసుకొని తిరిగాము. దీపే గనక ఈరోజు ఈ పని చేయకపోతే నా కూతురి జీవితం నాశనమయ్యేది. అలాగే గౌతమ్ ఎలాంటివాడో జోష్నకి నిశ్చితార్థానికి ముందే తెలుసు. కానీ దీపని అందరి ముందు చెడ్డదాన్ని చేయడం కోసం జోత్స్న ఇదంతా కూడా ఎవరికీ చెప్పలేదు. కానీ దీప మాత్రం నా కూతుర్ని కాపాడటం కోసం అందరి ముందు నిజం చెప్పి తన దోషలా మిగిలిపోయింది. దీప, నీ మంచితనాన్ని మరొకసారి నిరూపించుకున్నావు. నన్ను క్షమించి దీప అంటూ ఇక జోత్స్నాని దీపని బ్రతిమలాడుతుంది. ఇక శివనారాయణ కూడా, అవునమ్మా, ఎన్నోసార్లు నిన్ను అవమానించాము, ఎన్నో మాట్లాడినాం. కానీ నువ్వు మాత్రం నా మనవరాలి జీవితాన్ని కాపాడాలనుకున్నావు. నీకు ఏం చేసి మేము రుణం తీర్చుకోవాలో అర్థం కావట్లేదు అంటూ శివనారాయణ